కస్టమర్లే మా దేవుళ్ళు అంటూ చాలామంది వ్యాపారస్తులు చెబుతూ ఉంటారు. అదే తరహాలోనే ఆ కస్టమర్ దేవుళ్ళను ఎంత వీలైతే అంత ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అదే తరహా అలా తరహా వ్యాపారం అన్ని చోట్ల జరుగుతుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఓ పచ్చడి రచ్చ జరుగుతోంది. ఆ పచ్చడి ఏదైతే ఉందో అలేఖ్య చిట్టి పచ్చళ్ళు అంటూ ఒక బ్రాండ్ స్టార్ట్ అయింది. ఆ బ్రాండ్ని ముగ్గురు అక్కచెల్లెలు కలిపి స్టార్ట్ చేయడం కానివ్వండి, దాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చేందుకు వాళ్ళు చేసిన కష్టం ప్రతి ఒక్కరికి అంటే దాదాపుగా చాలామంది తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రమోషనల్ వీడియోస్ రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. వాళ్ళు ఎంత కష్టపడి ఆ బ్రాండ్ని బిల్డ్ చేశామో అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం ప్రతి వీడియోలోనూ చేస్తుంటారు. దానికి అనుగుణంగానే ప్రజలు కూడా దాన్ని ఆదరించారు. ఆదరించిన తర్వాత దాన్ని అంత ప్రచారం లభించిన తర్వాత దానికి మంచిగానే బిజినెస్ నడుస్తుంది. అయితే ఆ బిజినెస్ పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు మాత్రం నిజంగానే ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్న ఒక సూత్రాన్ని మర్చిపోయిన ఒక కంపెనీ ఎలా నాశనమైందో చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా మిగిలిపోతుందన్న అనుమానము చాలామంది మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అలేఖ్య చిట్టి పచ్చళ్ళు అనే పేరుతో మనం మాట్లాడుకుంటున్నామో ఈ మధ్య ఒక రచ్చ జరిగిందని చెప్పాను కదా. ఆ రచ్చలు మాత్రం చాలా క్లియర్గా ఎవరైనా సరే కస్టమర్లు దానికి సంబంధించి మాట్లాడినప్పుడు లేదా దానికి సంబంధించిన అనుమానాలు అడిగినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఆ వ్యాపారస్తులు ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏదైతే మౌత్ పబ్లిసిటీతో నడుస్తున్న కంపెనీలు అయితే ఖచ్చితంగా దాన్ని డబుల్ స్టాండ్ అంటే డబుల్ చెక్ చేసుకున్న తర్వాత కానీ వాళ్ళతో ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ వాడకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ అలేఖ్య చిట్టి పచ్చళ్ళు అన్న ప్రాచుర్యం పెరిగింది, వాళ్ళ వ్యాపారం పెరిగింది, దాంతో తలపైకి ఎక్కాయా కళ్ళు అన్న అనుమానం వచ్చేలాగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఆడియో వినిపించినప్పుడు ఎవరైనా సరే ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అడిగినప్పుడు ఎలా వ్యవహరించాలనేది పక్కన పెడితే ఎలా వ్యవహరించకూడదో చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. ఒకసారి ఆ ఆడియో విందాం. ఆడియో విన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. వెళ్ళు ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. చూస్తున్నాము కస్టమర్ అడిగిన మాట ఏంటో కాదు, ఎందుకు మీ పచ్చళ్ళు ఇంత రేటు ఉన్నాయి, ఇంత కాస్ట్లీ ఎందుకు ఉన్నాయి అన్నది మాత్రమే అడిగిన మాట. దానికి ఆమె మాట్లాడిన మాటలు అందులో 2 ఆడియోలు ఉంటాయి. మొదటి ఆడియో ఒక మహిళతో మాట్లాడిన ఆడియో, రెండో ఆడియో వచ్చేసి ఒక మేల్తో మాట్లాడిన ఆడియో. అందులో చాలా క్లియర్గా ఆమె ఇదే కొనలేనప్పుడు ఇదే నువ్వు ఒకవేళ కాస్ట్లీ అంటున్నావు అంటే మహిళకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే వెళ్ళి 4 ఇళ్లలో పాకి పనులు చేసుకుని అడుగు తిన్న టైప్లో. అంటే మీనింగ్ ఏంటంటే ఈమె పచ్చడి కొనలేని వాళ్ళందరూ భిక్షం ఎత్తుకోవాలి అనే స్థాయిలో ఆమె మాట్లాడిన పద్ధతి మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఇంత కండకవరం మనకు తెలియలేదు. ఇక మరొక ఆడియో ఏదైతే ఉందో అది ఒక మెయిల్ అడిగారు. రేట్స్ అడిగిన తర్వాత రేట్స్ ఏదైతే తను చెప్పిన తర్వాత మీది కాస్ట్లీగా కనిపిస్తుంది అన్న తర్వాత ఆయన చెప్పినది ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు బిజినెస్ అంటే ఇవన్నీ వదిలేసే, నువ్వు ఎందుకంటే నీ భార్యకి కనీసం నువ్వు బంగారు కొనే సిచ్యువేషన్ పక్కన పెడితే పచ్చళ్ళు కూడా కొనలేని స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పేసి మేము బీపు వేయాల్సినంత భాష అంటే అలాంటి భాషను ఉపయోగించి ఆయన తిట్టింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో తనకి తలపొగరు తలకెక్కింది అన్నది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆ వ్యక్తి అడిగిన మాట అందులో తప్పేం లేదు. అతను అడిగింది చాలా సింపుల్గా, ఇది చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే కస్టమరు ఒక బిజినెస్ లో వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బార్గెయిన్ చేస్తారు. వేరే దగ్గర ఎంత రేట్ ఉన్నాయని ఖచ్చితంగా కంపారిజన్ చేస్తారు. ఆ కంపారిజన్లో మేబీ అతనికి ఇది ఎక్కువ రేట్ అనిపించుండొచ్చు. అందులో భాగంగానే తను చేసిన వ్యాఖ్య ఏంటంటే కొద్దిగా కాస్ట్లీగా ఉన్నట్టుగా ఉంది అని ఒక అనుమానం ఆయనకి చెప్పించారు. దానికి ఆమె మాట్లాడిన మాటలు ఒకరినేమో ముష్టెత్తుకోండి అనే టైప్లో మాట్లాడుతుంది, ఇంకొకరినేమో నువ్వు ఎందుకు పనికిరావు, నీ గర్ల్ ఫ్రెండో నీ భార్యనో నేను వదిలేసి వెళ్ళిపోతుంది అనే రకంగా మాట్లాడిన ఆడియో ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మాట్లాడిన తర్వాత ఇది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతున్నప్పుడు విమర్శించడంతో పాటు అలేఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరి సుమ అని కూడా ఒక ఆవిడ ఉన్నారు. ఆమెకు సంబంధించిన కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. ఎవరైతే ఈ ఇష్యూని హైలైట్ చేయాలనుకున్నారో లేకపోతే వాళ్ళని ఎవరైతే ట్రోల్ చేయాలనుకున్నారో వాళ్ళ వీడియోస్ బయట పెట్టినప్పుడు సుమ అనే వ్యక్తి స్పందించి ఏం చెప్తారు అన్నది కూడా ఒకసారి విందాము. విన్న తర్వాత మనం ఈ షో కంటిన్యూ చేద్దాం.
నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. కానీ ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. ఓ పని చేయి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్గా కూడా అడగలేదు నేను, చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్ను వచ్చి నీకు తెలీదా, అద్దరు సొంత అక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంత అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళి అయ్యింది, నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను ఉండుంటే నేను చెప్పి ఉండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పి ఉండేదాన్ని. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను. అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారనమాట. ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్స్లో కూడాను ఏమని 3 ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. ఆ ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరుందా, ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు. మా హస్బెండ్ ఏం చేశారు, తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది. ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను, చాలా బాధ అనిపించింది నాకు, లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది. అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట, ఏమని 300K సబ్స్క్రైబర్స్, నేను చేశాను వీడియో 300K సబ్స్క్రైబర్స్ ఫర్ సుమి టాక్స్, జై ఫేస్ రివీల్ అన్నాను కదా అని చెప్పేసి జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు, తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట. ఎవడ అడిగాడు, ఆడి ఫేస్ ఎవడ కావాలి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం. సరే మీరు ఆ వాయిస్ మెసేజ్లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు, వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే నీ హస్బెండ్ అంటున్నారని అంటారా. అరే చాలా బాధపడుతుంది ఆమె, సుమా అనే ఆవిడ, వాళ్ళ అలేఖ్య వాళ్ళ చెల్లెల్ని సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశాను. మాట్లాడినప్పుడు తను చాలా డిప్రెషన్లో ఉందని. ఎందుకంటే డిప్రెషన్, దేనికి డిప్రెషన్, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ని పిలిచారు దాంట్లోకి లాగారని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు సుమ గారు, బాగానే ఉంది. మరి మీ సిస్టరు రేట్లు ఎక్కువ అని చెప్పినందుకు వాళ్ళ కుటుంబాన్నే తిట్టారు కదా, మరి దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. సుమ చాలా బాధపడిపోతున్నారు, తన హస్బెండ్ ఇందులోకి ఎందుకు లాగారు అని. మరి ఒక పర్సను ఒక బిజినెస్లో భాగంగా తను ఒక కంపారిజన్ చేసినప్పుడు, కంపారిజన్ చేసి అది ఎక్కువగానే అతను కనిపించినప్పుడు అతను ఒక ఒపీనియన్ చెప్తే అలా కుటుంబాన్ని మొత్తాన్ని తిట్టారు మీరు, మరి దాని తప్ప లేదంటారా? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటారా?
ఇక్కడ మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఆ అమ్మాయి క్యారెక్టరు రెగ్యులర్గా అలేఖ్య ఒక్క ఆడియో కాదు 2 ఆడియోలు కూడా తనవే అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది, వినిపించిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎందుకు అంత కండకావరం, ఎందుకు అంత పొగరు అన్నది ఖచ్చితంగా తనే బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి దీనికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఈ అమ్మాయికి ఇంత తలపొగరు వచ్చింది, లేదంటే ఇప్పుడు ఎవరైతే కస్టమర్లు అంటారో పెద్ద పెద్ద కంపెనీలు మనం చూస్తున్నాము, అంబానీ అదానీ లాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళని చాలా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి బిజినెస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వీళ్ళంత ఎక్కువ వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళకి ఇప్పటికే వచ్చిన ఆ ఫేమ్ ఏదైతే ఉందో ఆ ఫేమ్తో ఇప్పుడు ఇలా వ్యవహరించారన్నది ఒక అనుమానం వస్తుంది. దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మా కొలీగ్ ఉమా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఉమాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఉమా, మీరు ఈ ఆడియోస్ విన్నారు, ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విన్నారు. సో ఏంటి, ఏమైనా సింక్ అవుతుందంటారా? ఎందుకంటే ఈమెమో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తిట్టొచ్చంట, కానీ ఇంకొకరు సుమా వాళ్ళ కుటుంబాన్ని ఇలా అయినందుకు ఆమె బాధ చేస్తుందంట. అసలు ఎందుకు అంటే ఇలాంటి భాష ఉపయోగించేంత స్థాయి నిజంగా అలేఖ్యకుందా? అంత పెద్ద బిజినెస్ అయిపోయిందా? అది ఎందుకు అంత అలా వ్యవహరించిందంటారు మీరు? లేదు, జస్ట్ సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్సరు, వాళ్ళు ముగ్గురు అలేఖ్య, చిట్టి, వీళ్ళు ముగ్గురు కలిసి సుమ, వీళ్ళు ముగ్గురు కలిసి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చేస్తున్నారు, అందరికీ తెలుసు. వాళ్ళ సోషల్ మీడియా ఫేమ్ని పచ్చళ్ళు స్టార్ట్ చేశారు. అసలు ఇది ఫస్ట్ ఒక కామెంట్ వల్లనే తను వైరల్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ కస్టమర్ వల్లనే వాళ్ళు వైరల్ అయ్యారు. ఏంటి అంటే, మీ పచ్చడి తినడం వల్ల మా ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి ఒక కస్టమర్ ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ పెట్టిన తర్వాత అది చూసి అందరూ అసలు ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది, అంత బాగుంటుందా టేస్ట్ అని చెప్పేసి దాన్ని అందరూ ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అలా దాన్ని ఇంకా కొంచెం ఆర్డర్స్ పెంచుకుంటూ చేస్తూ ఉన్నారు. బట్ అది కరెక్టే. కానీ కాకపోతే ఆ రిప్లేస్ ఇచ్చే దానిలో చాలామంది అబ్బాయిలే కాదు, మీరు చూసిన వీడియోస్లో కూడా ఒక అమ్మాయిని కూడా తిట్టడం జరిగింది. ఇంత కాస్ట్ మీరు ఎందుకు పెట్టారు అంటే కనుక, నువ్వు ఇది కూడా కొనలేనప్పుడు ఒక 4 ఏళ్ళలో నువ్వు పాచి పని చేసుకో అని చెప్పేసి ఒక కస్టమర్తో అలా చాలా నీచంగా మాట్లాడారు. అంటే తనకి ఇష్టమైతే మరి తను సేల్ చేయొచ్చు, లేదు అంటే కనుక నేను సేల్ చేయను, నేను ఇంతే కాస్ట్లో మీకు ఇస్తాను, తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అనే ఒక పొలైట్ ఆన్సర్ కూడా చెప్పొచ్చు. కానీ తను లేదు, మీరు ఒక 4 ఏళ్లలో పాచి పని చేసుకోండి అని చెప్పేసి ఒక అమ్మాయిని చాలా డిగ్రేడ్ చేసి ఆ అమ్మాయిని తిట్టడం జరిగింది. దాని తర్వాత సేమ్ ఒక అబ్బాయి కూడా నాకు పికిల్స్ కావాలి అని చెప్పేసి ఒక చార్ట్ పెట్టారు, మనం చూడొచ్చు. ఆ చార్ట్లో కూడా అది 1600 హాఫ్ కేజీ 1600 కాస్ట్ ఉంది, ఇంత కాస్ట్ మేము తీసుకోలేము అని చెప్పేసి నమస్తే సింబల్ ఒకటి పెట్టాడు ఆ అబ్బాయి. సో తను చాలా పొలైట్గానే అడిగాడు, ఏంటంటే ఇంత కాస్ట్ అని చెప్పేసి అడిగితే దానికి నువ్వు అసలుకి పచ్చడే కొనలేకపోతున్నావు, మీ ఆవిడని కనీసం నువ్వు పోషించగలవా, రేపొద్దున మీ ఆవిడ బంగారం అడిగితే చేయించగలవా, నువ్వు అసలుకి పెళ్లి చేసుకో, మాకు ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వు అని చెప్పి తన పర్సనల్ లైఫ్ గురించి తను చాలా డిగ్రేడ్ చేస్తూ ఇంకా చెప్పలేని మాటలు కూడా తను బూతులు తిట్టడం జరిగింది. సో తను ఏమి ఫేమస్ కాదు, తను ఒక ఫేమస్ అయిపోయి ఒక 4-5 బ్రాంచెస్ పెట్టేసింది కాదు, ఓన్లీ సోషల్ మీడియా. ఎవరైతే ఇప్పుడు తిని తిడుతుందో వాళ్ళ త్రూనే తినికి ఫేమ్ వచ్చింది, వాళ్ళ త్రూనే తినికి డబ్బులు వస్తున్నాయి. బట్ ఈవెన్ కనీసం ఒక కస్టమర్ రెస్పెక్ట్ అనేది లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇప్పుడే కదా సోషల్ మీడియాలో, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ వీడియో బయటికి రావడం వల్ల, ఏదైతే ఆడియో బయట అనేది బయటికి రావడం వల్ల ఇది తీవ్ర స్థాయికి చేరుకుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ కూడా అందించాలి. ఇప్పుడు సుమా బయటకు వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏం చాటింగ్ జరిగిందో నాకు తెలియదు, మా సిస్టర్ ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి తను ఇంకా నేను మాట్లాడలేదు కాబట్టి నేను చెప్పే పరిస్థితి లేదు. అసలు ఆమెను ఎవరు అడిగారు, ఆ వీడియో ఎందుకు పెట్టింది, ఆ వీడియో పెట్టే క్రమంలో కనీసం పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆ వీడియో పెట్టడం ద్వారా ఆమె ఏం సాధించాలనుకున్నది, లేకపోతే అక్కడ ఏంటి ఇది ఓన్లీ కేవలం ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చూడాలా, లేకపోతే ఎలాగో చెల్లెలు ఇప్పుడు డిగ్రేడ్ అవుతుంది కాబట్టి ఈమె ఏమైనా కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, ఓన్లీ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే. తను వస్తే ఎట్లయినా సరే దాన్ని ఎవరు ఒప్పుకోరు కాబట్టి తన సైడ్ అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి అంటే కనుక అక్కడ 1 పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. తను చాలా పొలైట్గా అడిగారు, 1600 హాఫ్ కేజీ పికిల్ ఉంది అంటే నేను తీసుకోలేను, ఇంత కాస్ట్ ఉంటే అంటే దానికి క్లియర్గా వాళ్ళ సిస్టర్ తిట్టారు. అండ్ తను కూడా చెప్పింది అది మా సిస్టర్ వాయిసే, నేను 100% ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళ సిస్టర్ని తను అడిగితే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంట. అంటే తిట్టిన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళకుండా వీళ్ళు ఎందుకు డిప్రెషన్కి వెళ్ళారనే విషయం తెలియదు. సో ఇప్పుడు తను కూడా బయటకు రాకపోతే కనుక చాలా నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఇప్పటికే వెబ్సైట్స్ అనేది క్లోజ్ చేసేసారు, ఆన్లైన్ మొత్తం వాట్సాప్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంకా ఎక్కడ నెగిటివిటీ ఎక్కువైపోతుందో అని చాలా పొలైట్గా ఇన్నోసెంట్గా వాళ్ళ సిస్టర్ వచ్చి మా హస్బెండ్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు,
మా సిస్టర్ కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేయండి, కానీ మా హస్బెండ్ ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను వేరుగా ఉంటున్నాను, నేను వేరే ఇంట్లో ఉంటున్నాను, మా చెల్లితో నేను ఇప్పుడు ప్రజెంట్ కలిసి లేను అని ఇలాంటివన్నీ కవర్ చేయడానికి మాత్రమే అలా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు వీడియోలు, ఇన్స్టాలు అండ్ పికిల్స్ కలిపేటప్పుడు ఇలాంటి రీల్స్ మొత్తం ముగ్గురు కలిసి చేస్తున్నారు. బట్ ఇట్లాంటప్పుడు తిట్టినప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నప్పుడు మా చెల్లి డిప్రెషన్లో ఉంది, మా చెల్లి మాట్లాడే పరిస్థితుల్లో లేదు, నేను కూడా మా చెల్లిని తిట్టాను, టూ సైడ్ రెండు పక్కల వాదన వినాలి అని చెప్పేసి వాళ్ళ అక్క చెప్తున్నారు. రెండు పక్కల వాదన అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ అబ్బాయి నాకు పికిల్ మాత్రమే కావాలని చెప్పాడు, దానికి నీకు కొనలేనంత స్తోమతలు లేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి ఆ పంచే ఈ పంచే అని చెప్పి తినే రూట్లెస్గా బూతులు తిడుతూ ఉంది, చెప్పలేనంత బూతులు తిట్టింది. ఇక్కడ 100% తందే తప్పు, అది క్లియర్గా కనిపిస్తుంది. ఓన్లీ వాళ్ళని ఆ డ్యామేజ్ కొంచెం పూడ్చుకోవడానికి మాత్రమే ఆవిడకి బయటకు వచ్చి ఇలాంటి వీడియోలు చేస్తాం. ఎస్, అది ఒకవేళ నిజంగానే అతను ఏదైనా వల్గర్గా మాట్లాడినా లేకపోతే వేరే తరహా ఏదైనా ఇండికేషన్ ఇచ్చినా ఒకవేళ అలా రెస్పాండ్ అయిందంటే ఓకే అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగి ఉండుంటే ఆ రెస్పాన్స్లో కేవలం ప్రైజ్ గురించి, తన కెపాసిటీ గురించి, తన అఫోర్డబిలిటీ గురించి మాత్రమే మాట్లాడారు తప్ప వేరే ఏవి అందులో లేవు అంటే ఖచ్చితంగా తను ప్యూర్లీ అతన్ని ఈ రేట్లకు సంబంధించి మాత్రమే తిట్టిందని మనకు అర్థమవుతుంది. సో అలేఖ్య మైండ్ సెట్ని ఎలా ఆలోచించాలంటారు? అంటే ఇది చాలా ఎక్కువ ఫేమ్ వచ్చేసింది, నాకు ఏం మాట్లాడినా నడుస్తుంది అని ఏమన్నా అలాంటి ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాలనుకుంటున్నా? అవును, ఎందుకంటే తన మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా చాలా యారగెంట్. ఎలా అంటే మీకు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అంటే, ఇంతకు ముందు కూడా చాలామంది కస్టమర్లు వేరే దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కదండి, మీ మాత్రమే ఎక్కువ హై ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి ఇంతకు ముందు కూడా మెసేజ్ చేయడం జరిగినప్పుడు లేదు, నేను క్వాలిటీ ఇస్తున్నాను కాబట్టి నా హై ప్రైజ్ ఉందని చెప్పడం వేరు. నీకు ఇష్టమైతే తీసుకో లేకుంటే లేదు, వెళ్ళిపో, నాకు అవసరం లేదు, ఇట్లా వాళ్ళని ఇష్టవచ్చు. ఎవరైతే కాస్ట్ ఎక్కువ ఉందని ఎవరు అడిగితే వాళ్ళని డీగ్రేడ్ చేయడము, బూతులు తిట్టడము, నీకు ఇష్టం ఉంటే చేసుకో లేకపోతే లేదు. అండ్ సో స్టార్టింగ్లో కూడా ఒక మాట చెప్పింది తను, మా నాన్నగారు కస్టమర్ని దేవుళ్లాగా చూడమన్నారు, మా నాన్నగారు కస్టమర్ని దేవుళ్ళ పూజించమన్నారు, అలా ఉంటేనే మాకు మంచిది, బిజినెస్ బాగా జరుగుతుంది అని చెప్పి నీతి వాక్యాలు కూడా చెప్పారు వీళ్ళు ఇంతకు ముందు. కాకపోతే మరి అలాంటి మెసేజ్ కూడా కింద ఆ మెసేజ్ కూడా మీరు చూస్తే ఒక చెప్పుకోలేని బూత్ని, ఒక అబ్బాయిని నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు డాష్ అని చెప్పేసి ఒక పచ్చి బూత్ పెట్టారు. ఇలా ఇంతకుముందు కూడా ఒక చాటింగ్లో ఏం చెప్పారు అంటే, మీరు ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు అని అడిగితే కస్టమర్ల దేవుళ్ళు అని చెప్పిన వీళ్ళే మా నాన్న అడ్డమైన డాష్ వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇలాంటివి 1-2 ఈరోజు ఆడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తుంది. బట్ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా నెగిటివిటీ అనేది చాలా ఉంది. పార్సల్ ఎందుకు టైంకి రాలేదు అని చెప్తే, ఎందుకు మీరు డబ్బులు వేసారా, అసలుకి డబ్బులు వేయకుండా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చాలా డిస్క్రిమినేట్ చేసి వాళ్ళని తిడుతూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ సైడ్ వన్ సైడే తప్ప కస్టమర్ని ఒక పొలైట్గా మాట్లాడడం కానీ, ఒక ఇలా కావాలా అండి ఇలా కాదా, ఒక డ్యామేజ్ అయితే ఇలా చేద్దాం, ఇట్లా ఏ రోజు ఒక ప్రాపర్ రెస్పాన్స్ అనేది వాడి నుంచి లేదు. ఏంటి అంటే మాకు సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉంది, మేము సోషల్ మీడియాలో బాగా ఫేమస్, సో నాన్ వెజ్ పికిల్స్ మేమే ఫేమస్, అట్లా వాళ్ళు తొల పొగురుతోనే బిహేవ్ చేశారు తప్ప ఎక్కడ ఒక కస్టమర్ని ఒక రెస్పెక్టబుల్గా స్టార్టింగ్ డే నుంచి ఏ రోజు వాళ్ళు ట్రీట్ చేయలేదు. సో యూజువల్లీ ఎంత ఉంటుంది అంటే, నిజంగా ఆమె చెప్పిన ప్రకారం 1600 రూపాయలు అరకిలో అంటే 3200 రూపాయలు కిలో అన్నది తను చెప్తున్నారు. యూజువల్లీ రేట్స్ ఎలా ఉంటాయి వాటితో కన్క్లూడ్ చేయండి. యా, ఎందుకంటే రేట్స్ చూస్తే కనుక బయట కంపేర్ చేస్తే బయట దానిలో ఆఫ్ ప్రైస్ ఉంది. ఒక 100 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు, అది 800కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 900కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళ దానిలో ఒకేసారి 1600 అని చెప్పేసి చెప్పేపాటికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. అంటే పక్కద వాళ్ళు అంత తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర మాత్రమే ఎందుకు ఇంత కాస్ట్ పెట్టారు మాకు, ఎందుకు ఇంత ఇది అన్నప్పుడు వాళ్ళు ఇంకా దాని గురించి హైగా ఎక్కువగా తిట్టడం జరుగుతుంది. నా కాస్ట్ ఇంతే, నేను ఒరిజినల్ కారం తీసుకొస్తాను, ఒరిజినల్ ఇది తీసుకొస్తాను, సో నా కాస్ట్ ఇట్లా ఉంటుందంటే, అంటే అది కూడా ఒక పొలైట్ పద్ధతిలో చెప్పుంటే వేరేలా ఉంటుంది. బట్ ఏ రోజు వాళ్ళ కస్టమర్తో ఒక గుడ్ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని తిట్టడం అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. అండ్ సో ఆ పికిల్ అనేది చాలా మంది టేస్ట్ కూడా లేదు అని చెప్పేసి మీరు చూస్తే కనుక సోషల్ మీడియాలో చాలా రివ్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు తీసుకొని టేస్ట్ చూసి ఇది ఏమంతా సూపర్గా లేదు, వీళ్ళు చెప్పినంత దీనిగా లేదు, అండ్ క్వాలిటీ కూడా లేదు అని చెప్పేసి చాలా మంది అది ఆర్డర్ చేసి టేస్ట్ చేసి చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద రివ్యూస్ చేయడం కూడా జరిగింది. బట్ మిగతా వాళ్ళ దగ్గర అంత కాస్ట్ లేదు, బట్ వీళ్ళ దగ్గర కాస్ట్ ఉంది అన్నందుకు మాత్రమే ఇలా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఉమా. ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఎవరైనా సరే రేట్ ఎక్కువ ఉంది అంటే ఆ రేట్ ఎందుకు ఎక్కువ ఉందో అన్నదాన్ని జస్టిఫై చేయాల్సిన అవసరం ఆ బిజినెస్ పర్సన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే వీళ్ళని కూడా అడిగి ఉండొచ్చు. అడిగే క్రమంలో సుమా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిందో అది కేవలం డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే, అంతకుమించి ఏం కనిపించలేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఏమైనా చాటింగ్ జరిగిందేమో, అతను ఏమైనా వల్గర్గా మాట్లాడారేమో, అందుకే ఏమో మాట్లాడిందని చెప్పే కవరింగ్ చేసింది కానీ బట్ ఆ కవరింగ్ వర్కౌట్ అవ్వలేదన్నది అయితే తనకు అర్థమైపోయింటుంది ఇప్పటికే. కీలకంగా చూస్తే మాత్రం ఇప్పుడు ఉమా చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళ బిహేవియర్ అలాగుంది. ఖచ్చితంగా చూడ్డానికి బాగున్నారు,
సోషల్ మీడియాలో వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, అంతేకాకుండా ఏదైనా వీడియో చేసినప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెట్టడమే కాకుండా ఎవరైనా రేట్ ఎందుకు పెట్టారన్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అనేది ఏదైతే ఉంటుందో అది డిసైడ్ చేసుకునే అవసరం వాళ్ళకున్నా సరే అది ఎందుకు అంత కాస్ట్ ఉందని చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ బాధ్యత మరచి ఇవాళ ఆ బూతులు తిట్టడం అన్నది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పటికే వాళ్ళ తప్పు తెలుసుకోకుండా ఇప్పటికి కూడా ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తున్నది ఒకటైతే, మరొకటి ఇప్పటికే ఆ బిజినెస్ క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఆ వెబ్సైట్ కానివ్వండి, ఆ వాట్సాప్ నెంబర్ కానివ్వండి ఇప్పటికే పనిచేయట్లేదు అన్నది అయితే మనకు తెలుస్తుంది. ఎందుకు అడుగు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు, అంత మంచి బిజినెస్ నాశనం చేసుకోవడం ఎందుకు అన్నదే మనం చెప్పాలి. ఇలా ఈ పచ్చడి రచ్చ అయితే కొనసాగుతుందో దీనిపైన అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. దాని మీద కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇవాళ షో. రేపు షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.